హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాము. రుద్విక్కి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని చెప్పిందైతే మేము ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాము స్నాక్స్ కోసం. ఆఫ్టర్నూన్ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం మేమైతే ఒక 3 ఆలుగడ్డలు అయితే మంచిగా కడుక్కొని పొట్టు తీసేసుకొని 4 తీసుకున్నాం. 4 తీసుకొని మంచిగా కడుక్కొని పొట్టు తీసేసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఇలా రెడ్గా అయ్యేలాగైతే వేపుకుంటున్నాము ఫ్రెంచ్ ఫ్రైస్ కోసము. మరి రుద్విక్ చూడండి కూర్చొని ఎలా చేస్తుండో, రెడీ ఉన్నాడు తినడానికి. అవునా, ఏం తింటావు? ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావా? మా తమ్ముడు కూడా తింటారు ఈరోజు. తమ్ముడు ఇంకా పడుకున్నాడు, లేవలేదు. ఇలా ఆయిల్లో రెడ్గా ఎలాగైతే వేయించుకున్నాం మేము. వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాము. అంతే అండి, ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. దీనిపైన కొంచెం కారం అయితే చల్లుకుంటున్నాను. పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి కొంచెం కారం, ఉప్పు సరిపడా చల్లుకొని జల్లించుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది. అంతే అండి, నేను మా పిల్లల కోసం సింపుల్గా అయితే రెడీ చేశాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నాన్న బాగుందా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.